బట్ నేను ఇప్పుడు లైక్ ఎనీ రిలీజియస్ డిస్క్రిమినేషన్ చేయటం లేదు. లైక్ మీ వరకు మీకు అర్థమైన బైబిల్ కానీ, మీకు అర్థమైన రిలీజన్ కానీ, దాని గురించి అర్థం అవ్వని వాళ్ళకి చెప్పండి, అర్థమయ్యే వాళ్ళకి కూడా అవును కదా అని చెప్పండి. లైక్ మీకేం తెలుసో అర్థం ట్రై చేస్తాను. బైబిల్ చదివారా మీరు? అంటే లైక్ చదువుతుంటారా? సో మీరు ఇందాక అన్నట్టే లైక్ నేను అడిగా, ఇప్పుడు మీరు కమింగ్ టు ప్రొఫెషనల్కి వచ్చేసరికి మీరు ఏ రిలీజన్ అయినా కానివ్వండి, అది సెట్స్ వరకు అవుట్ ఆఫ్ ద సెట్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు యాక్ట్, అది మనం పోర్ట్రేట్ చేయాలి. బట్ మనం అది బయటకు కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో బయటకు వచ్చినప్పుడు కూడా అదే క్యారీ చేస్తున్నారు. లైక్ ఈ ఆర్నమెంట్స్, ఈ బింది, వాట్ ఎవర్, ఇట్స్ ఎ ట్రెడిషన్ ఆఫ్ హిందూయిజం. కరెక్ట్ గా చెప్పాలంటే సౌత్ ఆర్ నార్త్ ఐ డోంట్ నో. సో పీపుల్ మిమ్మల్ని చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు నో అంటే లైక్ మనం క్యాథలిస్ట్ కానివ్వండి, లేదంటే కొన్ని క్రిస్టియానిటీలో 2-3 టైప్స్ ఉంటాయని విన్నాను. వాటికి అగేనెస్ట్ కదా అన్నప్పుడు మీ థింగ్ ఏంటి, మీరు చెప్పే థింగ్ ఏంటి? అంటే లైక్ బైబిల్లో చెప్పింది ఏంటి, మీరు ఫాలో అవుతుంది ఏంటి? అదే అందుకే నేను అంటున్నాను, నేను రోమన్ క్యాథలిక్ని. రోమన్ క్యాథలిక్ బిలీఫ్ లో అలాంటిది లేదు. రోమన్ క్యాథలిక్ రిలీజన్ వాజ్ స్టార్టెడ్ డైరెక్ట్లీ బై జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ శిష్యుడు సెయింట్ పీటర్. పీటర్ వాజ్ హిస్ డైరెక్ట్ అపాస్టల్. అంటే 12 apostles లో ఒకరు ఇస్ సెయింట్ పీటర్. అండ్ సెయింట్ పీటర్ ఇస్ ద వన్ టు హూమ్ జీసస్ క్రైస్ట్ కాల్డ్ హిమ్ ద కార్నర్ స్టోన్. అంటే ఇండైరెక్ట్లీ హీ మెంట్ ఆఫ్టర్ మీ ఫౌండేషన్ స్టోన్ నువ్వు అయిపోతావు ఈ చర్చ్కి, నా తర్వాత స్టోన్ నువ్వే అని చెప్పి వెళ్ళింది ఆయన. దాని తర్వాత ఫస్ట్ మన ఇప్పుడు పోప్ అని పిలుస్తాం మనం. పోప్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఇస్ పీటర్. సెయింట్ పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్. సో directly descended by Jesus Christ. And so అదే ముందుకు వచ్చి we call ourselves as a very progressive community. We never discriminate. If you talk to any Roman Catholic or a proper, and I cannot talk for everyone because everybody has their own personal opinion అనేది కూడా ఉంటుంది, అవును. But general గా as one Roman Catholic Church as its with its true ideology does not discriminate. We are not taught to look down upon anybody. We are ఎవరిని డిస్క్రిమినేట్ చేయాలి, ఎవరిని కింద చేయాలి అనేది లేనే లేదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ మీరు చూస్తే, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, క్రిస్మస్ అనేది ఎవరు ఏ రిలీజన్ వాళ్ళు వచ్చి నాకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పిన ఐ సే విష్ యూ ద సేమ్. బికాస్ జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ బోర్న్ ఫర్ క్రిస్టియన్స్. జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఫర్ ఎవ్రీవన్. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ డై ఫర్ క్రిస్టియన్స్. జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఎవ్రీవన్. వండర్ఫుల్. మీరు చెప్పింది నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను. బికాస్ మీరు నమ్మేది ఎవడైనా, మీరు నమ్మేది ఎవడైనా, ఎవరు నమ్మేది ఎవడైనా అందరి కోసం పుట్టారంటారు, కానీ పర్టికులర్ గా ఈ రిలీజియన్ కోసం పుట్టారన్నారు. బట్ వై, ఎందుకు ఈ పబ్లిసిటీ కొంతమంది చేసి ఇలా కన్వర్ట్ అవ్వండి? లేదంటే సగం నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వెన్ యు ఆర్ I call myself blessed in every way because అది చూస్ చేసి పుట్టింది కాదు. ఇప్పుడు నేను ఇలాంటి ఫ్యామిలీలో, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో, ఇలాంటి ప్లేస్లో పుట్టాను కాబట్టి నాకు ఇలాంటి నాలెడ్జ్, ఎక్స్పోజర్ అన్నీ వచ్చేసింది. కానీ ఎవరికి నేను తప్పని చెప్పలేదు. అంటే వాళ్ళు పుట్టిన ఫ్యామిలీ, పరిసరం అంటారు కదా, అట్మాస్ఫియర్, everything is in such a way that even if I was born in their belief, maybe I would have grown up believing the same thing. చాయిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ యూఆర్ గ్రోన్ అప్ అయ్యి ఇంకా నలుగురితో కలిపి మీకు రైట్ అండ్ రాంగ్ తెలిసే టైంలో మీకు ఆ చాయిస్ అనేది వస్తుంది. అప్పుడు మీరు మాట్లాడవచ్చు. అప్పుడు దాకా మీరు కొన్ని థింగ్స్ గుడ్డిగా నమ్ముతూ వస్తారు.